ఐపీఎల్ కంప్లీట్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. 70 మ్యాచెస్. ఇన్ ఐపీఎల్ ఇస్ ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఇస్ బ్లాక్ బస్టర్ ఐపీఎల్ మ్యాచెస్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ఎస్ ఆర్సీబీ. ఇది పెద్ద బ్యాటిల్ అని చెప్పొచ్చు. ఈ రోజు ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, గేమ్ ప్లాన్స్ ఏంటి, యావరేజ్ స్కోర్ ఎంత, ఎవరెవరు ఇంజ్యూర్ అవ్వరు, ఈ మ్యాచ్లో ఎవరెవరు ఆడతారు అనేది అన్ని వివరంగా చూద్దాం. బిఫోర్ గోయింగ్ టు ద మ్యాచ్, ఫస్ట్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఐపీఎల్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ఎస్ వర్సెస్ ఆర్సీబీ. దట్ ఈజ్ ఎ బిగ్గెస్ట్ మ్యాచ్ ఇన్ ఐపీఎల్. ఎస్ఆర్హెచ్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఇక్కడ ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ 25 సార్లు తడబడితే 25 సార్లు ఆర్సీబీ 11 సార్లు, ఎస్ఆర్హెచ్ 14 సార్లు గెలిచింది. ఇక్కడ ఎస్ఆర్హెచ్కి ఇదే అడ్వాంటేజెస్. అదిలోని ఇక్కడ చిన్నస్వామి స్టేడియంలో 2009లోనే డెక్కన్ చార్జర్స్ కప్పు కొట్టింది, 2016లోనే డెక్కన్ చార్జర్స్ ఇక్కడే కప్పు కొట్టింది. ఇది మెయిన్ అడ్వాంటేజెస్. అంటే 2 ఐపీఎల్ ట్రోఫీలు చిన్నస్వామి నుంచి తీసుకున్నారు. ఇంకా లాస్ట్ టైం చిన్నస్వామి స్టేడియంలో మన ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ 287 స్కోర్స్ చేశారు. ఇది ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ రన్ స్కోర్స్. దిస్ ఈజ్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్ఆర్హెచ్ఎస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్ఆర్హెచ్ఎస్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఆర్సీబీ. ఇక్కడ చిన్నస్వామి స్టేడియంలో 5 మ్యాచెస్ ఆడితే ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ 4 సార్లు ఆర్సీబీ, ఒక్కసారి ఎస్ఆర్హెచ్ గెలిచింది. ది బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ద ఆర్సీబీ. అదిలోని చిన్నస్వామి స్టేడియం అంటే ఆర్సీబీకి హోమ్ గ్రౌండ్. ఇక్కడ ఫ్యాన్స్ అందరూ ఆర్సీబీ సపోర్టర్స్ ఉంటారు. మంచి సపోర్ట్ ఆడియన్స్ నుంచి మంచి సపోర్ట్ లభిస్తుంది. అదిలోని లాస్ట్ 1 ఇయర్ నుంచి ఇక్కడ ఆర్సీబీలో ఒక మ్యాచ్ కూడా జరగలేదు. ఎందుకంటే కొన్ని లాస్ట్ ఐపీఎల్ కొన్ని పరిస్థితుల వల్ల. ఇప్పుడు చూడాలి ఎలా ఆడతారో, పిచ్ ఎలా బౌలర్ సహకరిస్తుందా, బ్యాటర్లకి సపోర్ట్ చేస్తుందా అని చూడాలి. మనకి కంప్లీట్గా అనాలిసిస్ చూసుకుంటే ఇంజురీస్ ఉన్నాయి 2 మ్యాచ్ల్లోని. మెయిన్ ఇంజురీస్ వచ్చేసి 2 మ్యాచ్ల్లో బిగ్గెస్ట్ బ్యాటర్స్ అండ్ ఫారెన్ ప్లేయర్స్. ఆర్సీబీ సైడ్ వచ్చే హజిల్వుడ్ అండ్ ఎస్ఆర్హెచ్కి వచ్చేసి కమిన్స్. బోత్ ఆర్ నెంబర్ 1 బ్యాటర్స్ ఇన్ క్రికెట్ హిస్టరీస్. ఇద్దరు కూడా కొన్ని మ్యాచెస్ ఇంజురీస్ వల్ల ఆడపోవచ్చు. మొదటి ఫ్యూ మ్యాచ్ల్లోని. ఇటు ఎస్ఆర్హెచ్కి వచ్చేసి కమిన్స్ కెప్టెన్గా వ్యవహరించేవాడు. అతని వల్ల చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఎస్ఆర్హెచ్కి. ఎందుకంటే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఇతను చాలా మెయిన్ క్యాండిడేట్. అండ్ అజిల్వుడ్ కూడా లాస్ట్ ఐపీఎల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కప్పు గెలవడానికి మెయిన్ కారణం కూడా అజిల్వుడ్ అని చెప్తారు లాస్ట్ ఆర్సీబీకి. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా మిస్సింగ్. ఇప్పుడు కొత్త కెప్టెన్లు ఒకటి దేవదూత్ పడేకర్ అండ్ ఇషాన్ కిషన్. బోత్ ఆర్ యంగ్ కెప్టెన్స్. అండ్ దేవదూత్ పడేకర్ ఏజ్ వచ్చి 30 సంవత్సరాలు అండ్ ఇషాన్ కిషన్ ఈజ్ 27 years old. బోత్ ఆర్ యంగ్ కెప్టెన్స్. రాజదూత్ పడేకర్ విన్నింగ్ పర్సెంట్ చూస్తే 37 మ్యాచెస్ గాను 26 మ్యాచ్లు విన్ అవ్వాడు. 11 మ్యాచ్లు మాత్రం లాస్ అవ్వాడు. విన్ పర్సెంటేజ్ 70%. అలాగే ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఈజ్ ఇషాన్ కిషన్. 30 మ్యాచ్లకు గాను విన్ 25%. విన్ 25 మ్యాచ్లు విన్ అవ్వాడు. లాసెస్ 5%. 5 మ్యాచెస్. విన్ పర్సెంటేజ్ 83%. మీరు ఎవరైతే గెలుస్తారనుకుంటున్నారో వాళ్ళ టీం పేరు మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే కామెంట్ చేసి షేర్ చేయండి.